భారత రాజ్యాంగం ముఖ్యమైన ప్రశ్నలు. భారత రాజ్యాంగ పీఠికను రాజ్యాంగానికి ఆత్మ వంటిది అని ఎవరు పేర్కొన్నారు? ఆన్సర్ సి. ఠాకూర్దాస్ భార్గవ. భారత రాజ్యాంగ పీఠిక ఏ దేశ రాజ్యాంగం నుండి ప్రేరణ పొందింది? ఆన్సర్ ఏ. అమెరికా. ప్రపంచంలోనే మొట్టమొదటి లిఖిత రాజ్యాంగంగా పిలువబడే అమెరికా రాజ్యాంగం నుండి ప్రవేశిక భావాన్ని గ్రహించడమైంది. భారత రాజ్యాంగ పీఠికలో సెక్యులర్ అనే పదం ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడింది? ఆన్సర్ బి. 42వ సవరణ. స్వరణ్ సింగ్ కమిటీ సూచనల మేరకు 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా లౌకిక, సామ్యవాద, సమగ్రత అనే 3 పదాలను పీఠికలో పొందుపరచడం జరిగింది. భారత రాజ్యాంగ పీఠికలో సెక్యులర్ అనే పదం ఎప్పుడు చేర్చబడింది? ఆన్సర్ సి. 1976. ప్రవేశికకు మొదటి మరియు ఇప్పటి వరకు చివరి సవరణ ఇదే. భారత రాజ్యాంగం ఎప్పుడు అమలులోకి వచ్చింది? ఆన్సర్ సి. 26th January 1950. పీఠికలో పేర్కొన్న స్వేచ్ఛ కింది వాటిలో దేనికి సంబంధించినది కాదు? ఆన్సర్ డి. ఆస్తి. 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978లో ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించారు. 3వ భాగంలో ప్రస్తుతం 6 ప్రాథమిక హక్కులు మాత్రమే కలవు. భారత రాజ్యాంగ పీఠికలో మొత్తం ఎన్ని ఐడియల్స్ పేర్కొనబడ్డాయి? ఆన్సర్ సి. 5. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అనే పదాలు దేనిని సూచిస్తాయి? ఆన్సర్ బి. ప్రజల సార్వభౌమాధికారం. భారత రాజ్యాంగ పీఠికను సవరించవచ్చని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పునిచ్చింది? ఆన్సర్ డి. కేశవానంద భారతి కేసు. 1973లో కేశవానంద భారతి కేసులో పీఠిక రాజ్యాంగంలో అంతర్భాగమని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీని ప్రకారం ఆర్టికల్ 368 ప్రకారం పీఠికను సవరించవచ్చు. అయితే ఈ సవరణ రాజ్యాంగ మౌలిక స్వరూపానికి భంగం కలిగించకూడదు. భారత రాజ్యాంగ పీఠికలో ఫ్రాటర్నిటీ అంటే ఏమిటి? ఆన్సర్ బి. సౌభ్రాతృత్వం.